వేడివేడి కాఫీ మీద పడిందన్న కారణంతో కోర్టుకు వెళ్లిన ఓ వ్యక్తికి 415 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం వెలువరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైఖల్ గార్సియా అనే వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేసేవారు. ఈ క్రమంలోనే 2020లో ఓ ఆర్డర్ రావడంతో దాన్ని తీసుకోవడానికి స్టార్బక్స్ షాప్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో షాప్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేడివేడి కాఫీ మైఖేల్ పొట్టతో పాటు పొట్ట కింది భాగంలో పడింది. ఈ ప్రమాదంలో మైఖేల్ తీవ్రంగా గాయపడడంతో అతడి జీవితమే మారిపోయింది. అయితే తానిలా అన్ని రకాలుగా నష్టపోవడానికి కారణమైన స్టార్బక్స్ కంపెనీపై కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం కావాలని కోరాడు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బాధితుడికి 415 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని స్టార్బక్స్ కంపెనీని ఆదేశించింది. వేడి కాఫీ మీద పడ్డం వల్ల బాధిత వ్యక్తి తన జీవితంలో చాలా నష్టపోయాడని కోర్టు తెలిపింది. అయితే కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సవాల్ చేయడానికి స్టార్బక్స్ సిద్ధమైంది. అంత పెద్ద మొత్తం పరిహారం ఇవ్వడం సాధ్యపడదని కంపెనీ పేర్కొంది.